ఈ రోజు మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మేము ముందుకు వచ్చేసాను. దట్ ఈస్ నథింగ్ బట్ ఏసర్ కంపెనీ ఈ రోజు అఫీషియల్ గా మన ఇండియాలో వీళ్ళకి సంబంధించినటువంటి నెక్స్ట్ జనరేషన్ స్మార్ట్ టీవీ అదేనండి ఏసర్ ఐ సిరీస్ ని అఫీషియల్ గా లాంచ్ చేసింది. ప్రీవియస్లీ లాగానే ఇందులో కూడా మనకి ఆల్మోస్ట్ బెజల్లెస్ డిజైన్ తో ఈ స్మార్ట్ టీవీస్ అయితే మనం చూస్తుంటాం. యాజ్ ఆఫ్ నో నాకు తెలిసినంత వరకు వీళ్ళు 55 ఇంచెస్ మేబీ 43 ఇంచెస్ లాంచ్ చేశారో చేయలేదో తెలియదు. సో దీని ప్రైస్ కూడా నాకు యాజ్ ఆఫ్ నో అయితే తెలియదు. ఈ ప్రోడక్ట్ ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు లాంచ్ అవుతుంది. లాంచ్ అయిన వెంటనే ఈ వీడియోకి ఉన్నటువంటి డిస్క్రిప్షన్ లో దీనికి సంబంధించినటువంటి ప్రైస్ అండ్ అవైలబిలిటీ డేట్స్ ని కూడా నేను ప్లేస్ చేస్తాను. సింప్లీ డూ హ్యావ్ ఎ లుక్ ఆన్ దట్. ముఖ్యంగా చెప్పాలన్నట్లయితే బడ్జెట్ యూజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని టార్గెట్ చేస్తూ ఈ స్మార్ట్ టీవీస్ ని అఫీషియల్ గా వీళ్ళు రోల్ అవుట్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ఇది 38,000 రూపీస్ బడ్జెట్ సెగ్మెంట్ లో లాంచ్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉంది. అఫ్ కోర్స్ ఇది వచ్చేటప్పటికే 4K టీవీ, దీంతో పాటు మనకి HDR10, డాల్బీ ఆడియో, క్రోమ్కాస్ట్ ఇన్బిల్ట్ తో పాటు Android 11 అవుట్ ఆఫ్ ద బాక్స్ అండ్ అఫ్ కోర్స్ గూగుల్ ప్లే స్టోర్ దీని సహాయంతో సుమారుగా 8,000+ యాప్స్ ని మీరైతే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్బాక్సింగ్ అయితే చూసేయండి. ఆ తర్వాత దీని గురించి మరింత ఇన్ఫర్మేషన్ అయితే మనం మాట్లాడుకుందాం. వీడియో లైక్ చెప్తే లైక్ చేయండి, ఇంకా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి అమేజింగ్ టెక్ కంటెంట్ మీకోసం తెలుగులో తీసుకొని రావడం జరుగుతుంది. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ వాసు టెక్ వ్లాగ్స్. సో ఫ్రెండ్స్, ఇది మనకి రీటైల్ బాక్స్ ప్యాక్ అయితే ఏసర్ అనేటువంటి బ్రాండింగ్ తో పాటు ఆండ్రాయిడ్ టీవీ అండ్ ఎక్స్పీరియన్స్ ద బౌండ్లెస్ అని చెప్పి మనం ఇక్కడైతే వీళ్ళ ట్యాగ్ లైన్ అయితే మనం ఇక్కడ చూడొచ్చు. 55 ఇంచెస్ 139 సెంటీమీటర్స్ అండ్ వీటితో పాటు ఇందులో మనకి డ్యూయల్ బ్యాండ్ వైఫై తో పాటు 30 వాట్స్ హై ఫిడిలిటీ స్పీకర్స్ ని మనకి ఇందులో తీసుకొని రావడంతో పాటు ఇది వచ్చేటప్పటికి మనకు ఒక ఫ్రేమ్లెస్ డిజైన్ ని మన ముందు తీసుకొని రావడం అయితే జరిగింది. ఇక లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద బాక్స్ మీరు చూసారంటే ఏసర్ ఆండ్రాయిడ్ టీవీ అండ్ దీంతో పాటు మనకి ఇక్కడ దీనికి సంబంధించినటువంటి కొంత బ్రాండింగ్ అయితే చూడొచ్చు. దీంట్లో మనకి నెట్ఫ్లిక్స్, యూట్యూబ్, అమెజాన్ ప్రైమ్, డిస్నీ ప్లస్ హాట్స్టార్ తో పాటు గూగుల్ ప్లే స్టోర్ కి సంబంధించినటువంటి కొంత ఇన్ఫర్మేషన్ అండ్ ఇది వచ్చేటప్పటికే 4K అల్ట్రా హై డెఫినేషన్ అండ్ దీంతో పాటు ఇందులో మనకి యూజర్ ఇంటర్ఫేసెస్ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటుందని అంటున్నారు. సో అది కూడా ఒకసారి అయితే చూసేద్దాం. ఇక రైట్ సైడ్ ఆఫ్ ద బాక్స్ మీరు చూసారంటే ఏసర్ ఆండ్రాయిడ్ టీవీతో పాటు దీనికి సంబంధించినటువంటి మరికొంత ఇన్ఫర్మేషన్, అలాగే ఇక్కడ మీరు చూడొచ్చు మేడ్ ఇన్ ఇండియా స్మార్ట్ టీవీ ప్రొడక్ట్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ తో పాటు ప్రైస్ 47,990. యాజ్ ఆఫ్ నో నాకు ప్రైస్ తెలియదు. ప్రైస్ తెలిసిన వెంటనే కామెంట్ సెక్షన్ లో పిన్ చేసి పెడతాను. సో ఇక బ్యాక్ సైడ్ ఆఫ్ ద స్మార్ట్ టీవీ ఏసర్ ఆండ్రాయిడ్ తో పాటు ఇందులో మనకి డాల్బీ ఆడియో, క్రోమ్కాస్ట్ ఇన్బిల్ట్ తో పాటు ఇందులో మనకి HDR10 సపోర్ట్ చేయడం కూడా జరుగుతుంది. అది కూడా మనం చూసేద్దాం. సో ఇక్కడ ప్రొడక్ట్ సంబంధించినటువంటి ఇమేజ్ నే మనం ఇక్కడ చూడొచ్చు. ఆలస్యం చేయకుండా మన స్టైల్లో అన్బాక్స్ చేసేద్దాం. అరే ఇంకా కవర్ ఉంది కదా, ఇంకోసారి ట్రై చేద్దాం. వచ్చింది సరా మన స్టైల్లోకి. ఇక పవర్ అప్ చేసేద్దాం. బాక్స్ లో మనకి 2 టేబుల్ టాప్ మౌంట్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఒకవేళ మీరు టేబుల్ మౌంట్ చేసుకోవాలనుకుంటున్నారు అన్నట్లయితే, అలాగే ఒక వాల్ మౌంట్ బ్రాకెట్ ని కూడా, అలాగే 2 AAA కి సంబంధించినటువంటి సెల్స్ విచ్ ఇస్ కూల్. సాధారణంగా చాలా కంపెనీ స్కిప్ చేసిన ఇవాళ రేపు. అండ్ దీంతో పాటు ఒక రిమోట్ అంటే ట్రెడిషనల్ రిమోట్ మనకు ప్రొవైడ్ చేశారు. ఇది వచ్చేటప్పటికే మనకి బోత్ బ్లూటూత్ అండ్ IR లాగా మనకు వర్క్ చేయడం జరుగుతుంది. అలాగే 4 స్క్రూస్ ఒకవేళ ఇందాక నేను మీకు చెప్పినట్లు టేబుల్ మౌంట్ ని చేసుకోవాలనుకుంటున్నారు అన్నట్లయితే, అలాగే ఆల్మోస్ట్ 2 మీటర్ లెంత్ ఉన్నటువంటి ఒక పవర్ కార్డ్ కేబుల్ ని కూడా మనకు ప్రొవైడ్ చేశారు. దీంతో పాటు మనకి ఒక మంచి హై క్వాలిటీకి సంబంధించినటువంటి ఏవీ కేబుల్, ఒకవేళ మీరు సెటప్ బాక్సెస్ ఇలాంటివి ఏమైనా వాడాలనుకుంటున్నారు అన్నట్లయితే, అండ్ దీంతో పాటు ఒక యూజర్ మాన్యువల్ ని అలాగే వారంటీ ఇన్ఫర్మేషన్ కార్డ్ ని కూడా మనకు ప్రొవైడ్ చేశారు. అపార్ట్ ఆఫ్ దిస్ ఇక బాక్స్ లో మనకి కేవలం టీవీనే ఉంది. సో ఇక బ్యాక్ సైడ్ ఆఫ్ ద టీవీ చూసారు అన్నట్లయితే ఇదంతా కూడా కైండ్ ఆఫ్ బీడు మెటీరియల్ తోటి మనకి దీన్ని అంతా కూడా డిజైన్ చేయడం అయితే జరిగింది. డిజైన్ కూడా పర్వాలేదు, బానే ఉంది. ఎక్కువసేపు మీరు టీవీ యూజ్ చేసినా గానీ హీట్ బయటకే డిసిపేషన్ కోసం కూడా మంచిగా వెంటిలేషన్ అయితే మనకు వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈవెన్ టాప్ అలాగే బ్యాక్ కూడా. ఇక ఏసర్ కి సంబంధించినటువంటి బ్రాండింగ్ అలాగే దీనికి సంబంధించినటువంటి మోడల్ నెంబర్స్ అన్ని మీరు ఇక్కడైతే చూడొచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కమ్యూనికేషన్ పోర్ట్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక ఇక్కడ మనకి USB 2.0 అలాగే USB 3.0 రెండు మనకు ప్రొవైడ్ చేశారు. హార్డ్ డ్రైవ్స్ కనెక్ట్ చేసుకుని అప్ టు 1 TB దాకా మీరు మీ మూవీస్ అయితే ఎంజాయ్ చేయొచ్చు. ఈవెన్ LAN అలాగే మనకి ట్రెడిషనల్ RF యాంటెనా, ఆప్టికల్ ఆడియోతో పాటు HDMI మొత్తం టోటల్లీ 3 పోర్ట్స్ ని మనకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. అండ్ దీంట్లో మనకి ట్రెడిషనల్ మినీ AV తో పాటు హెడ్ ఫోన్ జాక్ ని కూడా ప్రొవైడ్ చేశారు. ఆర్క్ ని కూడా ప్రొవైడ్ చేస్తుంటే బాగుండేదని నా అభిప్రాయం. అండ్ ఇక్కడ మీకు రైట్ సైడ్ చూసారు అన్నట్లయితే కనుక మీకు ఏవీ సాకెట్ ని అయితే మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈవెన్ ఇక్కడ మీరు బాటమ్ చూసారు అన్నట్లయితే 15 వాట్స్ కి సంబంధించినటువంటి 2 స్పీకర్స్ లెఫ్ట్ అండ్ అలాగే మీకు రైట్ సైడ్ రావడం జరుగుతుంది. ఈవెన్ మీకు సెంటర్ పవర్ ఆన్ ఆఫ్ బటన్ తో పాటు నోటిఫికేషన్ లైట్ ని కూడా మనకి ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. సో దీంట్లో మీకు వచ్చేటప్పటికే డాల్బీ ఆడియో కూడా సపోర్ట్ చేయటం
మరొక విశేషం. ఈవెన్ ఇక్కడ మనకి బెజల్స్ కూడా మీరు చూడొచ్చు, చాలా థిన్ గా ఉన్నాయి. కాకపోతే మనకి ఇక్కడ చూడడానికి బెజల్ లాగా కనిపించదు, కానీ ఆల్మోస్ట్ ఇక్కడ ఫ్రేమ్ కి చాలా 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 లిమిటెడ్ స్పేస్ తోనే మనకి ఇది రావడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ నుంచి మనకి స్క్రీన్ అయితే కంటిన్యూ అవడం జరుగుతుంది. సో ఓవరాల్ గా చెప్పాలంటే బెజల్ లెస్ డిజైన్ తో మనకి ఇది రావడం అయితే జరుగుతుంది. ఈవెన్ ఇక్కడ మీరు టీవీ యొక్క థిక్నెస్ ని కూడా మీరు ఇక్కడైతే అబ్జర్వ్ చేయొచ్చు. సో యాజ్ యూజువల్ రెగ్యులర్ టీవీస్ లాగానే మనకి ఏసర్ అని చెప్పి బూట్ అయ్యి ఆండ్రాయిడ్ టీవీ అని చెప్పి మనకి ఇక్కడ చూపిస్తుంది. ఈ సెటప్ అంతా రెగ్యులర్ గా మనం చేసేదే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ బ్లూటూత్ అయితే పేర్ చేయమంటుంది. ఇక్కడ ఓకే అండ్ హోమ్ బటన్ రెండింటిని కనుక మనం ప్రెస్ చేసామన్నట్లయితే కనుక ఆటోమేటిక్ గా మనకి ఇది పేర్ అవడం అయితే జరుగుతుంది. ఇంగ్లీష్ యూఎస్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. క్విక్ సెటప్ విత్ యువర్ ఆండ్రాయిడ్ ఫోన్ అని చెప్పానంటుంది. ఎస్, ఇక్కడ నేనైతే కంటిన్యూ చెప్తున్నాను. సో మీరు సింపుల్ మీ ఆండ్రాయిడ్ ఫోన్ తీసుకొని ఓకే గూగుల్ సెటప్ మై డివైస్ అని చెప్తే సరిపోతుంది, ఆటోమేటిక్ గా సెటప్ అయిపోతుంది. సో ఇక్కడ డైరెక్ట్ గా నేను నా ఫోన్ తోటి అయితే సెటప్ చేసేస్తున్నాను. సో చాలా సింపుల్ గా మీ ఫోన్ లో ఏదైతే మీ డేటా ఉంటుందో ఆ డేటా అంతా కూడా డైరెక్ట్ గా అదంతా కూడా మీ స్మార్ట్ టీవీకి డంప్ అవడం అయితే జరుగుతుంది. చాలా సింపుల్ గా అయితే మీరు సెటప్ చేసుకోవచ్చు. సో ఇది బూట్ అయ్యే లోపల దీనికి సంబంధించినటువంటి కాన్ఫిగరేషన్స్ నేను మీకు చెప్తాను. ఆర్మ్ కోర్టెక్స్ కి సంబంధించినటువంటి ఒక క్వాడ్ కోర్ ప్రాసెసర్ ని మన ముందు తీసుకొచ్చారు, విచ్ కమ్స్ విత్ అలాగే 16 GB ఆఫ్ ఇంటర్నల్ స్టోరేజ్ మెమరీ తోటి ఆండ్రాయిడ్ 11 అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకు రావడం జరుగుతుంది. సో ఫ్యూచర్ వచ్చేటువంటి మేబీ ఒక మేజర్ సాఫ్ట్వేర్ అప్గ్రేడ్ కి ఇది సపోర్ట్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. సో సెట్టింగ్స్ లోకి వెళ్ళి అడిషనల్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం ఇక్కడైతే చూసేద్దాం. వేరే ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది మనకి ఆండ్రాయిడ్ 11 టీవీ ఓఎస్ వర్షన్ 11 తోటి మనకి ఇది రావడం జరుగుతుంది. నేను ఇందాక మీకు చెప్పినట్లు మేబీ ఫ్యూచర్ లో మరొక సాఫ్ట్వేర్ అప్డేట్ కి సపోర్ట్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. ఈవెన్ దీంట్లో మనకు వచ్చేటప్పటికే క్రోమ్ కాస్ట్ ఇన్బిల్ట్ మనకు ప్రొవైడ్ చేయడంతో పాటు స్టోరేజ్ ఇన్ఫో విషయానికి వచ్చారు అన్నట్లయితే మనకి టోటల్ స్పేస్ వచ్చేటప్పటికే 16 GB లో మనకి 8 GB ఏదైతే ఉందో ఇంకా రెస్ట్ మిగిలింది. ఈవెన్ డిస్ప్లే సెట్టింగ్స్ లోకి వెళ్ళారు అన్నట్లయితే కనుక గేమింగ్ మోడ్ మనకు ప్రొవైడ్ చేశారు. ఈవెన్ అడ్వాన్స్డ్ సౌండ్ సెట్టింగ్స్ లోకి వెళ్ళారు అన్నట్లయితే డాల్బీ AC4 అలాగే డాల్బీ అట్మాస్ ఈవెన్ డాల్బీ డిజిటల్ ప్లస్ టెక్నాలజీని కూడా మనకి ఇందులో తీసుకొని రావడం అయితే జరిగింది. డాల్బీ విజన్ కంటెంట్ సపోర్ట్ అయితే మీకు ఇందులో రాదు. అండ్ ఈవెన్ మీరు ఎడిషనల్ గా రిమోట్ అండ్ యాక్సెసరీస్ లోకి వెళ్ళారంటే దీంట్లో ఇదే హైలైట్ ఫీచర్. సో అట్ ఏ టైం మీరు 2-way కనెక్టివిటీ కూడా ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది. అంటే దీనికి కనెక్ట్ అవడంతో పాటు దీని నుంచి అవుట్పుట్ కూడా మనం బ్లూటూత్ డివైసెస్ కి అయితే అవుట్పుట్ తీసుకోవచ్చు. సో ఇక కొన్ని శాంపిల్స్ ని చూద్దాం, ఆ తర్వాత మరిన్ని ఇన్ఫర్మేషన్ నేను దీంతో మాట్లాడతాను. సో ఒకసారి మీరు కలర్స్ కూడా సాచురేషన్ లెవెల్స్ ఇవన్నీ కూడా ఒకసారి చెక్ చేయొచ్చు. డీటెయిలింగ్ కూడా ఒకసారి మీరైతే చెక్ చేయండి. సో ఫ్రెండ్స్ చూసారు కదా అన్బాక్సింగ్ వీడియో అయితే. ఇనిషియల్ గా కలర్స్ అయితే పర్వాలేదు, బాగానే ఉన్నాయి, కానీ వార్మ్నెస్ ఏదైతే ఉంది ఇంకొంచెం వీళ్ళు కంట్రోల్ చేసి కలర్ సాచురేషన్ అంటే కొంచెం కూల్ ప్యాటర్న్ తీసుకొచ్చుంటే బాగుండేది. ఈవెన్ నేను సెట్టింగ్స్ అన్నిటిని కూడా వెరిఫై చేశాను. సో మాక్సిమం సెట్టింగ్స్ తో నేను చెక్ చేశాను. సో పర్వాలేదు, బాగానే ఉంది. ప్రైస్ మ్యాటర్, వీళ్ళు ప్రైస్ ఎంతకు లాంచ్ చేస్తారు ఏంటి అనేది మెయిన్ ప్రైమరీ. ఇకపోతే దీనిలో ఆడియో టెక్నాలజీ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక ఆడియోలో కూడా క్వైట్ కూల్. ఇక్కడ మీరు వాల్యూమ్ ప్లస్ చేసుకునేటప్పుడు ఆటోమేటిక్ గా మీకు ఇక్కడ 4-5 రకాల మోడ్స్ అయితే రావడం జరుగుతుంది. లైక్ మ్యూజిక్, న్యూస్, అలాగే మూవీస్, స్టాండర్డ్ అండ్ స్పోర్ట్స్. అండ్ డిపెండ్స్ అపాన్ మీ రిక్వైర్మెంట్ ని బేస్ చేసుకొని మీరు దీని అయితే కన్వర్ట్ చేసుకోవచ్చు. ఈవెన్ దీంట్లో మనకు వచ్చేటప్పటికే పిక్చర్ అండ్ డిస్ప్లే సెట్టింగ్స్ లో కూడా మీకు పిక్చర్ అడ్జస్ట్మెంట్ ఏదైతే ఉందో కస్టమ్ సెట్టింగ్స్ లో మనకు రావడం జరుగుతుంది. ఇందులో కూడా మీకు రకరకాల మోడ్స్ లైక్ డైనమిక్ ఉంది, మూవీ ఉంది, ఐ ప్రొటెక్షన్ ప్లస్ ఉంది, పర్సనల్, అలాగే మీకు రిక్వైర్మెంట్ ని బేస్ చేసుకొని మీరైతే ఓవరాల్ గా అయితే ఇక్కడ కస్టమైజేషన్ అయితే చేసుకోవచ్చు. మోషన్ కాంపన్సేషన్ కూడా మనకి హైలో పెట్టుకొని చూసారంటే కొంచెం ఆ స్మూత్ ఎఫెక్ట్ ఏదైతే ఉందో మనము 60 Hz అని అంటాం చూసారా, 120 Hz, ఆ స్మూత్ ఎఫెక్ట్ కొంచెం మీకు బెటర్ గా ఉండేటువంటి అవకాశం అయితే ఉంది. ఈవెన్ ఇందులో మనకు వచ్చేటప్పటికే స్మార్ట్ అండ్ మరికొన్ని ఫీచర్స్ ఇచ్చారు. ఎంజాయ్ మ్యూజిక్ సెలెక్ట్ చేసుకున్నారు అన్నట్లయితే ఆటోమేటిక్ గా మీకు కేవలం మ్యూజిక్ మాత్రమే వస్తుంది. టీవీ అంతా కూడా అంటే ఓన్లీ ప్యానల్ ఆఫ్ అవుతుంది. మళ్ళీ మీరు ఎప్పుడైతే రిమోట్ మీద ఇట్లా కంట్రోల్ చేస్తారో ఆటోమేటిక్ గా ఇది ఆన్ అవుట్ అయితే జరుగుతుంది. ఈవెన్ దీంతో పాటు మనకి అడిషనల్ గా మనకి ఫాస్ట్ కాస్ట్ ఆప్షన్, అంటే మీరు లైక్ నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ ఇట్లాంటివి ఏమైనా ఉన్నట్లయితే డైరెక్ట్ గా మీకు క్రోమ్ కాస్ట్ లో ఆటోమేటిక్ గా కనపడడం జరుగుతుంది. సో క్రోమ్ కాస్ట్ ని సెలెక్ట్ చేసుకున్నారు అన్నట్లయితే ఆటోమేటిక్ గా మీ ఫోన్ లో కంటెంట్ మీరు ఇందులో అయితే చూడొచ్చు. ఈవెన్ దీంతో పాటు మనకి అడిషనల్ గా ఇక్కడ స్లీప్ టైమర్ కూడా ఇచ్చారు. టైమర్ సెట్ చేశారంటే ఆటోమేటిక్ గా టైం ఆఫ్ అయిపోతుంది. ఈవెన్ ఇక్కడ మనకి మీటింగ్ లో ఉన్నప్పుడు మనము ఏదైనా ల్యాప్టాప్స్ వీటి నుంచి అవుట్పుట్ డిస్ప్లే లాగా కూడా దీన్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. ఈవెన్ దీంతో పాటు మనకి ఇక్కడ నైట్ మోడ్ కూడా ప్రొవైడ్ చేశారు. కొంచెం మనకి లైటింగ్ తో పాటు ఆడియో క్వాలిటీ లోగా మనకు రావడం జరుగుతుంది. సో పక్కన వాళ్ళకి డిస్టర్బెన్స్ లేకుండా అన్నట్లు. సో ఓవరాల్ గా చెప్పాలి అన్నట్లయితే నేను ఇందా చెప్పాను కదా,
ప్రైస్ మ్యాటర్స్, దీని బడ్జెట్ ఎంత చేస్తారో ఏంటనే నాకైతే యాజ్ ఆఫ్ నో తెలియదు. సో ప్రైస్ రివీల్ అయిన తర్వాత మనం పర్ఫెక్ట్ గా దీని మీద ఒక క్లారిటీకి అయితే రావచ్చు. ఎనీవే కొన్ని రోజులు నేను దీన్ని యూజ్ చేసిన తర్వాత దీనికి సంబంధించినటువంటి ఫుల్ రివ్యూని కూడా మన ఛానల్లో పోస్ట్ చేస్తాను. మరి ఆ వీడియోస్ ని మీరు మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే లెట్ మీ నో, కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. సాధ్యమైనంత వరకు వాటన్నిటికి కూడా ఆన్సర్ చేస్తాను. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.